ఓం నమశివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కలిసి రావాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో మనం వివరంగా చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది. కావున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. గత కొద్ది కాలంగా ఈ అష్టమ శని వల్ల పడుతున్న బాధలన్నీ పటాపంచలైపోతాయి. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది. రుణ విముక్తి, ఏ కార్యం తలపెట్టినా అవలీలగా చేయటం వల్ల మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. హోదా కలిగిన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. ధన, కుటుంబ, ఆనందం, విద్య, వినోదం కలుగుతాయి. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు అన్నీ తొలగిపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గృహ జీవితానందం కలుగుతుంది. ప్రాణమిత్ర వైషమ్యములు తొలగిపోతాయి. నూతన కార్యములు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా ఉన్న పెండింగ్ పనులన్నీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి. భూగృహాదులలో వచ్చిన పేచీలు కూడా పరిష్కారమవుతాయి. కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గృహాదులు కొనుట లేదా బాగు చేయుట జరుగుతుంది. సంతాన అభివృద్ధి కూడా ఉంటుంది. శని సప్తమాధిపతి అయి 9వ ఇంట నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. రక్త బంధువర్గంలో రుగ్మతులు కలిగి శాంతించును. జీవితంలో ఎదుగుదల పెరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంఘసేవ ఎక్కువ చేస్తారు. 10 మంది పొగడ్తలచే మీ మాట విలువ పెరుగుతాయి. కర్కాటక రాశి వారి సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు కూడా వస్తాయి. గృహ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి కూడా ప్రతిభ గుర్తింపు వచ్చి ప్రమోషన్లు వస్తాయి. పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరికోరి తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు జూలై తరువాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలుగుతారు. పర్మినెంటు కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మినెంటు అగును. రాజకీయ నాయకులకు కూడా మంచిగా ఉంటుంది ఈ విశ్వావసునామ సంవత్సరం. గ్రహముల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు. అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందుతారు. ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభించును. ఎన్నికలలో పోటీ చేసినట్లయినా తప్పక విజయం సాధించుతారు. నామినేటెడ్ పదవైనా లభించును. ధనం ఖర్చు అయినా చక్కని ఫలితములు పొందగలుగుతారు. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. టీవీ, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపు, చక్కని విజయాలు లభించుట వల్ల నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంబంధ అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. గాయని, గాయకులు, డ్యాన్స్ మాస్టర్లకు, దర్శకులకు, కొత్త వారికి ఛాన్స్ లభించి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా. ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందగలుగుతారు. అలాగే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభాలు ఉంటాయి. కార్పొరేట్ సంస్థల్లో ఉన్న వారికి బాగుంటుంది.
జాయింట్ వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. బిల్డింగ్ నిర్మాణ పనులు చేయువారికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు వ్యయమందు గురుని ప్రభావంచే జ్ఞాపశక్తి తగ్గును. ఆశించిన మార్కులు పొందలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. ద్వితీయార్థం బాగుంటుంది, కానీ ప్రథమార్థంలోనే మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయుదురు, కానీ మంచి ర్యాంకులు పొందలేరు. ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువుల యందు రాణింపు ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభం పొందవచ్చును. కౌలీదారులకు అంతా లాభంగానే ఉంటుంది. గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి, గృహలాభాలు, చేపలు, రొయ్యలు, చెరువులు చేయువారికి విశేషంగా లాభించును. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో స్త్రీలకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోతాయి. మీ గొప్పతనం, ఓర్పు, సహనం వలన ఖ్యాతిని పొందగలుగుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కానీ, గృహం కానీ, విలువైన వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు. గతంలో వీడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. గృహ జీవితానందం పొందగలుగుతారు. ఉద్యోగాదులు చేయువారికి కోరుకున్న చోట్లకు బదిలీలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జూలై నుండి యోగదాయకమైన కాలం. అన్ని రంగాల వారికి లాభాలే. వచ్చే 3 సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అన్ని రంగముల వారికి బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారుల యందు రాణింపు ఉంటుంది. ఆరోగ్య లాభాలు ఉంటాయి. ధనలాభం, రాణి బాకీలు వసూలు అవుట, కోర్టు వ్యవహారములు అన్నీ చక్కబడతాయి. గృహంలో శుభకార్యాలు, ఉన్నతమైన స్థితి, ప్రభుత్వం సంబంధ వ్యవహారముల యందు అనుకూలత ఉంటుంది. సంతాన సౌఖ్యం. మే నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన కార్యాలయకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం. అన్నీ కలిసి వస్తాయి. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లు వీడిపోతాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఈ నెలలో ప్రథమార్థంగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో అనుకూలించదు. ప్రయాణాల యందు ఆటంకములు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పితృ లేదా మాతృవంశ సూతకాలు ఉంటాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా చూద్దాం. ఈ నెలలో కూడా గ్రహస్థితులు అనుకూలంగానే ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య భంగాలు కూడా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. చెయ్యి వృత్తి వ్యాపారాలలో నష్టాలు కలుగుతాయి. ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుంటారు. అవమానకర సంఘటనలు జరుగుతాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. నమ్మిన వారి వల్ల మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో మనం చూద్దాం. అన్ని రంగాల వారికి అనుకూలమే. రాణింపు ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుపై ఆధిక్యత ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రు లాభాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్యతో సరైన అవగాహన ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలించును. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. గ్రహాల అనుకూల సంచారం వల్ల చెయ్యి వృత్తి వ్యాపారులు అనుకూలించును.
ధన లాభములు ఉంటాయి. ఎంతో కాలముగా ఉన్న పనులు పూర్తి అవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. శారీరక సౌఖ్యం ఉంటుంది. పితృవంశ సహకార లభించును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల సహకారముతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ అక్టోబర్ నెలలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ విజయం చేకూరుతాయి. ధనంకి లోటు ఉండదు. కుటుంబ వృద్ధి ఉంటుంది. శుభకార్యములు జరుగుతాయి. సంఘంలో కీర్తి పెరుగును. పెద్దవారు మీకు బాగా అనుకూలంగా ఉంటారు. ప్రత్యేకంగా గుర్తిస్తారు కూడా. శత్రువులపై ఆధిక్యత, స్త్రీ సౌఖ్యం, అన్నింటా విజయమే. తీర్థయాత్ర ప్రాప్తి ఉంటుంది. నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి గృహముల అనుకూల సంచారం వల్ల చెయ్యి వృత్తి వ్యాపారాల యందు అనుకూలత. ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు సాగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. కీర్తి వృద్ధి కూడా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చుట, కొన్నిటిలో మధ్యవర్తిత్వం చేస్తారు. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్య లాభాలు, ధనలాభాలు ఉంటాయి. పరాక్రమంతో ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు లాభించును. నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. వాహన సౌఖ్యం, జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, మీ మాటకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. భూ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇక జనవరి నెలలో విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి, బంధువుల కలయిక, దూర ప్రయాణాలు చేయటం వంటివి ఉంటాయి. వాహన సౌఖ్యం, ఉన్నత వ్యక్తులతో కలయిక, భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఫిబ్రవరి నెలలో ఈ నెలలో కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు ఉంటాయి. శత్రువులపై ఆధిక్యత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్య లాభాలు ఉంటాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వచ్చును. కానీ కోపం అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటారు. కొన్ని విషయాలు యందు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక చివరిగా మార్చి నెలలో విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. అష్టమందు గ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బంది, అలసట, శారీరక శ్రమ ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బందులు. విద్యార్థులు పరీక్షలు వ్రాయుటకు బాగా కష్టపడవలసి వస్తుంది. జ్ఞాపశక్తి తగ్గును. ఉద్యోగులకు స్థానచలనము తప్పదు. ముఖ్య గమనిక ఏంటంటే ఈ రాశి ఫలితాలు పంచాంగం గోచార ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కేవలం మీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీరు పుట్టిన సమయము, తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే సరైన జ్యోతిష్యుని సంప్రదించాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.